అన్ని వివరనుకున్నట్టుగానే జరిగింది. నిన్నొక రాకాసి కంపులో పడేయాలని ఈ సంబంధం చేయించింది. నీకు నచ్చిన మగడని తెలిసి నా పాయింట్ అంటూ నేను నానుంచి ఆడుతూ వచ్చాను. కానీ అత్తగారు ఆ శాంతమ్మ విద్యావంతురాలివి, వివేకవంతురాలివి. ఇంతకంటే నీకు నేనేం చెప్పగలనమ్మా? నా గురించి విచారపడకండి. భర్త అనురాగం ఉన్న ఆడదాని కాపురం నరకమైన బాధ లేదు. నాన్న ఇలా నిలబడండి. నాన్న, నా మీద ఆయనకు ఉన్నటువంటి ఆదరణ, అభిమానం కలకాలం ఇలాగే ఉండేటట్టు దీవించండి. లే తల్లి, ఏ కన్న తండ్రి అయినా ఏమని ఆశీర్వదిస్తారు? దేవుడే ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే నా కూతురు కష్టపడకుండా కలకాలం బిడ్డా పాపలతో సుఖంగా కాపురం చేసేటట్టుగా దీవించమని కోరుకుంటాడు. నాన్న, అమ్మ కూడా నాతోనే వస్తుందిగా. నీ ఆశీస్సులుంటే నాకే లోటు రాదు. అమ్మా, ఎవరది? బావగారా? నమస్కారం బావగారు. రండి రండి, కూర్చోండి. ఎవరండి? నమస్కారం అక్కయ్య గారు. మీ సొమ్మును మీకు అప్పగించడానికి వచ్చాను. అమ్మా, మావగారికి అత్తగారికి నమస్కారం చెయ్యి. దీర్ఘ సుమంగళి భవ. గోపి తీసుకురమ్మని చెప్పాడా? వాడిప్పుడు పెద్దవాడైపోయాడులేండి. అదైతే లక్ష్మి, నేను పరువులు మొయ్యొద్దని చెప్పానమ్మా. నేను ఇప్పుడు అక్కడ అంతా వాడి లీల. అమ్మా లక్ష్మి, అమ్మాయిని పైకి తీసుకెళ్ళు. తీసుకెళ్ళమ్మా. రారాధ, పండి పండి. వాడి పెళ్ళానికి వాడు ఎక్కడ విడిది ఏర్పాటు చేసుకున్నాడో ఏమో. అందాక వాడి రూమ్ లోనే ఇదామండి. అక్కయ్య గారు, రాధ తల్లి లేని పిల్ల. తెలుసు తెలియకో ఏదైనా తప్పు చేస్తే క్షమించి మీరే సరిదిద్దుకోవాలి. అన్నీ సరిదిద్ది వాడు ఉన్నాడు కదా అన్నయ్య గారు. గోపి నాతో ఒక్క మాట చెప్పింటే ఈ గదంతా బాగు చేసిండేదాన్ని. ఇప్పుడు మునిగిపోయిందేముంది? మన పూర్వులు అడవుల్ని అరికట్టి పెద్ద పెద్ద పట్టణాలు కట్టారట. మనం ఈ అడవిని 10 నిమిషాల్లో పడగది చేసేద్దాం. అక్క, ఇలా కూర్చో. ఇక నుంచి ఇంటి పనంతా నా వంతు. నువ్వు కదిలితే నా మీద ఒట్టు, అంతే. ఇక నన్ను పడక మీదే కట్టి పడేసేలా ఉన్నావే. కడుపుతో ఉన్నవాళ్ళు కష్టపడి పని చేస్తే ప్రసవకాలం తేలిగ్గా ఉంటుందని డాక్టర్ చెప్పారు. రాధా, కూర్చో అమ్మా, కూర్చో. నీ మంచితనం, నీ ఓర్పు మా రాధ కూడా నేర్పుతల్లి. తండ్రి పెంచిన బిడ్డ, తగని ఆవేశం. నువ్వు ఉన్నావనే ఆశతోనే ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నావు. ఇక నీదే భాగం తల్లి. మీరేం బాధపడకండి నాన్నగారు. ఇది పెద్దలు చేసిన పెళ్లి మాత్రమే కాదు, మా రాధ గోపి ఈ ఇంటిని బృందావనం చేసేస్తారు. అక్క, నాకంతా తెలుసమ్మా. గోపి నా దగ్గర ఏదీ దాట. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఇక నుంచి నీకు నాన్నైనా అమ్మైనా అత్తగారైనా అన్నీ ఆ శాంతమ్మ గారు. ఈ లక్ష్మి నీకు తోడుకోడలు కాదమ్మా, తోడబుట్టిన అక్క. ఇక నుంచి ఆమె చెప్పినట్లే అలాగే ధైర్యంగానే ఉంటాను. మీరు దిగులు పడకండి నాన్నగారు. ఉన్న ఊర్లోనే కాపురం. మనసైనప్పుడల్లా ఎవరు కావాలన్నా వచ్చిపోతుండొచ్చు. అమ్మ, నాన్నగారిని వెళ్ళి రమ్మను. ఆడపుట్టుక పుట్టిన ప్రతి ప్రాణికి ఇలాంటి రోజు రాక తప్పదు. అందరూ ఇలాగ వచ్చిన వాళ్ళవేగా. రాసింది అది కాదే శాంత. ఇదిగో, నా మాటకు అడ్డు రావద్దు. మీకు ఎన్నిసార్లు చెప్పాను? నోరు మూసుకొని కూర్చోండి. నేనేనా శాంత? అంతా వాడి లీల. ఈ ఇల్లంతా మరామత్తు అయ్యే వరకు తన పెళ్ళాం ఇక్కడ కాలు పెట్టదన్నాడుగా. మరి చిట్టి, దాని మీద ఎగుతారందుకు మీరు? నా ఆజ్ఞ లేకుండా దాన్ని ఇంటికి తీసుకురావడానికి ఆ గోపిగాడికి ఎన్ని వేల గుండెలు ఉన్నాయి అంటాను. బియ్యంకుడు వెళ్లేదాకైనా కాస్త ఊరుకోరాదటే. ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదేగా. ఎందుకు అలా గొంతు చించుకుంటావు శాంత? అబ్బా, నేను గొంతు చించుకున్నానా? అన్ని కడుపులో పెట్టుకుని భూదేవిలా సహించినందుకు అనాల్సిందే. అనంటే ఏం చేస్తాను? శాంత, చాలండి. కన్న తల్లినే భయం భక్తి లేకుండా అమ్మ మీద రంకిలేసి కొడుకుని అడవాయిస్తుంది కానీ నన్ను అడవాయిస్తున్నారా? బండి రాని చెప్తాను.
అక్కయ్య గారు వెళ్ళొస్తానండి. భోంచేసి వెళ్ళండి బావగారు. మా అన్నయ్య గారికి మీ భోజనాలు కావాలా ఏంటి? కావాలంటే అల్లుడికి కూతురికి వారే వండి పంపించగల సమర్థులు. మీ ఇంట్లో లేని భోజనాలు అక్కయ్య గారు అని నేను అన్నానా అన్నయ్య గారు? ఎంత మాట. అంతావాడి లీల. రండి బావగారు. అన్న వడ్డించాను అత్తయ్య. విసిరాసా మారే వకీలు చేస్తున్నట్ట వకీలు. ఆ పిల్లగతో తీసుకురమంటే ఈ పెద్ద వెధకు ఎలా బుద్ధి లేదు అంట. పూసపూస మేనమామ గారి ఇంటికి వచ్చినట్టు వచ్చి కూర్చుందా రాణి గారు. అదంతా అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ముందు లేదు అక్కడ చదువుతావా? మీరు అసలే ఆకలి కాగలేరు అత్తయ్య. ఇలాంటి కోడళ్ళు కొడుకులు హయాంలో కాపురం చేసి కన్నా పస్తులు పడి చావడం మేలు. ఇదిగో కట్టుకుని మొగుడిని దిగమంది ఇది. తాళి కట్టిన మొగుడిని ఇంటికి రాకుండా చేసి ఇది చాలవా. వీళ్ళిద్దరూ నాకు నీతో చెప్పొచ్చారు. అమ్మా ఉండండి ఉండండి, మీ అందరి సంగతి ఇవాళ తేల్చి కానీ ఇంట్లో అన్నం తిన. నేను సై చుట్టి తలుపులన్నీ వేసాయి. ఆ గోపిగాడి ఇంట్లో కాలు పెడితే కాళ్ళు విరగొట్టేస్తాను ఇవాళ. ఊరుకో అక్కయ్య, అత్తగారి స్వభావం మనకు తెలిసిందేగా. వస్తున్నాడా వాడిని వాడిని కర్రేది. నువ్వా నువ్వెందుకు తగలంటావు? రాజుగారు రూమ్లో లేరమ్మా. అర్జెంటుగా సంతకాలు కావాల్సి వచ్చాను. నేనే సంతకాలు ఇస్తున్నాను. అదిగో ఆ గదిలో ఉన్నారాయన, అక్కడ తగలడు. అసలే పైకి శరీరం, కాస్త ఏమైనా తినమ్మా. ఆ పిచ్చి కోపమైన తగ్గుతుంది. ఆ గోపి గారి సంగతి తెలిసిదాకా గాలి కూడా పేరుతాం. తలపై ఏం జరిగిందిరా? అపాయం, డేంజర్, టెలిఫోన్ బంద్. నాన్నమ్మ ఎక్కడా? నాన్నమ్మ హాల్లో అగ్గి. రాధకింది పిల్లి మరి దారి దొడ్డి దారి. రాపోదాం. ఎక్కడ దొరికారా రామదద్దు? చిట్టి ఒక గ్లాసులు మంచి రెండవ తగలయ్యా. ఇదిగో ఏమిటండి వేషం? ఈ ఇంట్లో మగవాళ్ళందరూ మా అమ్మ ముందు ఇంతే. అరే ఆడవాళ్ళ చేతి గీతే అంతఃపురాలకు కళ వస్తుంది సుమా. మొగాళ్ళ మొఖానికి కూడా. అదే అయ్యో అయ్యో బోధి వస్త్రాలు. అరే ఈ బొమ్మ చేత్తో రాసిందే. కాకపోతే ముక్కుతో రాస్తారా? బొమ్మలు గీస్తే ఎంత పెద్ద ముక్కైనా అరిగిపోతుంది. అందుకే చిన్న ముక్కు ఇలా అయిపోయింది. ఈ ముక్కు సన్నబడ్డానికి చాకుతో చెక్కుదా ముక్కుతో ముద్దిస్తాను. ముద్దు పెట్టుకోవచ్చా? ముద్దే సరే నీ ఇష్టం. నేను మరి నేను వేరే పని లేదు. రాధా ఏంటి పాత పురాణం బొమ్మలు? పాత పురాణం కాదు, నిత్య నూతన చైతన్యం, హైందవ స్త్రీమూర్తి యొక్క త్రిగుణాత్మక త్రివర్ణ చిత్రాలు. రాధా ఇది యుక్తి కదూ. మగని ప్రాణము అత్తమామలకు చూపు, పరులుగై కొన్న రాజ్యము వైభవము, ముద్దు పాపల వరముగా పొందగలిగే వెలది సావిత్రి తన యుక్తి వలనగారే. చూడు ఇది భక్తి. నిండు కొలువున కీడిచి నీచమతులు, వలువలోడిచి తలవంపు సలుపనిల్స, ప్రజలు కీర్తింప పరువు కాపాడుకొనియే, కలికి ద్రౌపది తన భక్తి కథనగారే. సరే ఇది శక్తి. దుష్ట దానవ విద్రోహ దుఃఖ భార వివశమై విలపించెడు విశ్వమందు, రాక్షసుల దృంచి శాంతిని రక్ష చేసే
కాళికామాత తన శక్తి కథనగాదే రాధా మాట మాట మనలో మన మాట మా అమ్మ కూడా ఈ కాళీహంసలోనిదే. కాకపోతే ఈ అమ్మ రక్షాశక్తి, మా అమ్మ భక్షాశక్తి, అంతే తేడా. ఇదిగో పెద్దవాళ్ళని అలా అనడం తప్పు కదూ. ఆహాహా, మా వదిలి గారు అప్పుడే పాఠాలు మొదలుపెట్టారన్నమాట. సరే కాని కాని పాఠాలకేం గాని మీరు భోంచేశారా? ఏమిటి నీకు ఇంకా తెలియదేమిటి? ఇంకా కొద్ది రోజుల పాటు మన ఇంట్లో భోజన ప్రాప్తి లేదు. నిశ్చయేకాదశి. ఆ, భయపడక, మన ఆంధ్ర కేఫ్లో అకౌంట్ పెట్టేశానులే. చిట్టి ఇందాక అనగా మంచినీళ్ళు అడిగాను. నాతో ఎప్పుడు చెప్పావమ్మా? ఇప్పుడు నువ్వు మేడం మీద కడుతుంటే చెప్పాను అంటే చేస్తారని కూడా అన్నావు. ఒక్క పూట పస్తుంటే నీ ప్రాణం పైచాన పడుతుంది. చెబితే వినవమ్మా. మీరు మేడం మీదకి వెళ్ళాను. నన్ను తీసుకొస్తున్నాను అని అత్తగారితో ఒక్క మాట చెప్పుంటే తిండికి ఈ లాఠీ ఉండేది కాదుగా. అమ్మమ్మమ్మ, ఈ ఇంటి మరమ్మతుకు ఇదే మంచి నాంది. నీకెందుకు మాట్లాడకుండా నే ఆడిన ఆటకల్లా తాళం వెయ్యి. నీకు చేతనైతే ఎదురు తిరిగి తాండవంచే. పోదురు, మీరే నన్ను భయపెట్టారు గాని ఈ ఇంట్లో అందరు మంచివాళ్ళే. అవునవును, అందరూ మంచి వాళ్లే, చూస్తావుగా. తెలుకోండి చేరుకుంది రాధా, వస్తుంది, జాగ్రత్త.